టీడీపీ జనసేన కూటమి పీకే మార్క్ వ్యూహాన్ని రచించాయా? ఆ వ్యూహంతో పవన్ కళ్యాణ్కి చంద్రబాబు గారికి మొదటి విజయం దక్కిందా? ఆ వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి ఉలిక్కి పడ్డాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. నమస్కారం సార్, టీడీపీతో పొత్తు గురించి నిన్న పవన్ కళ్యాణ్ గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పొత్తు ధర్మం తప్పిందని, టీడీపీ 2 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది కాబట్టి నేను కూడా 2 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తున్నాను అని చెప్పి మరీ నిన్న ప్రకటించారు. దీన్ని వైసీపీ నేతలు ఈ 2 పార్టీల మధ్య చెడిందని, పొత్తు విచ్ఛిన్నంగా పోతుందంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కొంతమంది దాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరికొంతమంది ఏమో లేదు ఇది చంద్రబాబు గారి అలాగే పవన్ కళ్యాణ్ గారి వ్యూహంలో భాగం, జనసేన కార్యకర్తలను శాంతింపజేసే విధంగానే నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడారు తప్పితే వాళ్ళిద్దరికీ పొత్తు విచ్ఛిన్నం కావట్లేదు అంటూ కూడా కొంతమంది కమెంట్ చేస్తున్నారు. ఏంటి సార్, రెండిట్లో ఏది వాస్తవం అంటే ఏం చెప్తారు? ఏది వాస్తవం కాదండి. ఎలాగంటే అక్కడ అసలు సమస్య అది కాదు సార్. ఇక్కడ మండపేట సీటు అనౌన్స్ చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఆ సీటుకి సంబంధించి అక్కడ ఆశావాహులు ఉంటారు జనసేనలో, వాళ్ళు ప్రెజర్ పెట్టుకుంటారు. ఏమంటే ఈ సీటు మనం ట్రై చేస్తున్నాం కదా, ఇన్నాళ్ళ నుంచి కష్టపడ్డాం, బోళంత ఖర్చు పెట్టుకున్నాను, ఆ సీటు పొత్తులో మనకు అడగచ్చు కదా గట్టిగానే అని అనుంటారు. అది మరి టీడీపీ సిట్టింగ్ సీట్ కదా, సిట్టింగ్ సీట్లు ముందే చెప్పాడంట ఆయన. సిట్టింగ్ సీట్లన్నీ వాళ్ళకి, వాళ్ళ సిట్టింగ్ సీటు వాళ్ళకి. ఆ క్రమంలో ఆయన అనౌన్స్ చేసుకున్నాడు సిట్టింగ్ సీటు చెప్పాం కదా అని. అలాగే అరగ సీటు ఒకటి అరగ సీటు జనసేనకి ఇచ్చే ఉద్దేశం లేదు వాళ్ళకి. ఎందుకంటే ఒకవేళ ఇచ్చినా కానీ వాళ్ళు ఏమంటారంటే మాకు ఓడిపోయి సీట్ ఇచ్చారంటారు. అంటే అంతకుముందు మరి ఛానల్గా టీడీపీ గెలవలేదు కాబట్టి అంచేత ఆ సీటు వాళ్ళ లెక్కల్లో లేదు. అది ఈ మండపేట సీటు గురించి ఈ ప్రెజర్లో ఆ టైంలో ఆయన అనవసరంగా ఎందుకు అనౌన్స్ చేసాడు, ఈయన తర్వాత చేయొచ్చు కదా అనుకున్న అసహనం వచ్చి ఉంటుంది. ఈ సమాధానం చెప్పాల్సి వస్తుంది కదా నేనండి. అది ముందే తెలుసు వాళ్ళకి ఏ సీట్లో ఎన్ని సీట్లో ఎవడెక్కడ ఇవ్వాలో. ఏదో 4-5 తప్ప మిగతా అన్నిటికి ఒక కన్ఫర్మేషన్ వచ్చేసి ఉంటారు, వాళ్ళకి అవగాహనకు వచ్చేసారు. అలాగా వాళ్ళందరినీ కొంచెం కూల్ చేయడానికి చెప్పుకుంటాడు అంతే తప్ప వాళ్ళ ఆగ్రహం చెందే అంత తప్పు టీడీపీ ఏం చేసింది? వాళ్ళు ఆగ్రహం చెందాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఆగ్రహం చెందకుండా గత ఎన్నికల్లో ఏం చేశారో చూశారు కదా అందరూ. అదే మాట చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఇలా చెప్తానే ఆయన ఏమన్నాడంటే, మీరు గత ఎన్నికల్లో ఏం చేశారు బాబు, మీరు నన్నైనా గెలిపించుంటే బాగుండేది కదా, పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసేవాడిని, నన్ను కూడా గెలిపించలేదు. ఆయనకి పూర్తి అవగాహన ఉందండి. పవన్ కళ్యాణ్ గారికి చాలా స్పష్టంగా క్లియర్గా ఆయన దారి ఆయనకు తెలుసు, ఏ దారిలో వెళ్ళాలనేటువంటి దానికి అవగాహన ఉంది. అదే దారిలో వెళ్తున్నాడు ఆయన. చాలా తెలివైన పని చేశాడు టీడీపీతో పొత్తులోకి వచ్చి. ఆయన అర్థమైందా? చాలామంది ఆయన ఏదో టీడీపీని ఉద్ధరించడానికి ఏమీ వెళ్ళలేదు. ఆయన ఉద్ధరించుకుంటా రాష్ట్రానికి కూడా మేలు జరుగుతుంది. ఉభయతారకం అది. టీడీపీతో కలిసి వెళ్ళటం వల్ల జనసేనకి పని జరుగుద్ది, టీడీపీకి పని జరుగుద్ది, రాష్ట్రానికి పని జరుగుద్ది. ఉభయతారకం కూడా 3 రకాల ఉపయోగం పైగా అది. అంతే తప్ప ఆయన ఏదో త్యాగం చేసి తనకేం అక్కర్లేదు, తన సీఎం అయిపోయేలాగా 100 సీట్ల పైన గెలిచే పరిస్థితి ఉంటే వద్దులే నాకు 10 చాలు అని అంటలేదు. అర్థమైందండి? అది ఇలాంటి కఠినమైన వాస్తవాలు నిజాలు వింటే స్థిరంగా ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళ శ్రేణులు కూడా ఎక్కువ ఊహించుకోకూడదు. ఎవరు టీడీపీ వాళ్ళన్నా వాళ్ళన్నా సరే, ఎవడన్నా సరే, బీజేపీ వాళ్ళు కూడా చూడండి, వాళ్ళు అంత ఎక్కువ ఊహించుకోండి. వాళ్ళకి సీన్ లేకపోయినా వాళ్ళ అధికారం ఉంది కాబట్టి కొంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. వాళ్ళు ఇది ఎక్కువైపోయింది ఈ మధ్యనే. బీజేపీ వాళ్ళు విడిగా పోటీ చేస్తే వార్డు మెంబర్ కూడా వెళ్ళలేరు వాళ్ళు. అయినా సరే వాళ్ళు ఇక్కడంతా మాదే చేతిలోనే ఉన్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. రాజకీయాలు అలా మారిపోయినాయి. దీని అందరికీ కారణం ఏంటంటే సిస్టమ్ అంతా చేతిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి చెలరేగిపోకుండా ఉండడం కోసం తప్పని పరిస్థితుల్లో టీడీపీ వీళ్ళతో వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా అతను లేకుండా చేయాలంటే అందరూ కలిసి పోటీ చేయాలండి. అంతే తప్ప ఇందులో వాళ్ళు అలాగే 100-110 సీట్లు గ్యారంటీ కొత్త విడిగా పోటీ చేసినాను. 150-160 రాకపోవచ్చు, లేకపోతే వచ్చేయచ్చు కూడా. ఏం చెప్తాం? జగన్మోహన్ రెడ్డి రాలేదా? జనం అందరూ ఏకపక్షంగా అతను కావాలనుకున్నాడు, అతనికి వచ్చినాయి. ఇప్పుడు ఇవాళ 3 జనం అందరూ ఏకపక్షంగా టీడీపీ కావాలనుకుంటున్నారు. అందులో అనుమానం లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా రావచ్చు, సీట్లు ఏమైనా వస్తాయి. గతంలో ఓటు వచ్చింది, ఈసారి 10 రావచ్చు. దాన్ని కాదనరండి ఎవడన్నా. వాళ్ళని కించపరచడం, వాళ్ళని చిన్నపుచ్చడం. అలాగని చెప్పేసి ఆయన సింగిల్గా పోటీ చేస్తే వచ్చే సీన్ లేదు. 2-3 జిల్లాల్లో తప్ప ఆయన ప్రభావం లేదు. ఏమైనా ఉంటే 2-3 వేల ఓట్లు, 500 ఓట్లు రావచ్చు. గతంలో ఎన్ని వచ్చినాయి చూసుకోవాలి. ఇలాగ నిజాలు మాట్లాడితే బాధ అవుతుంది. అంచేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుగా చాలా
ఆచితూచి చాలా బాగా ఆలోచించి సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఈ విషయంలో టీడీపీకే నష్టం మూలంగా చెప్పాలంటే. టీడీపీ కూడా ఆయన దొరికేసారు మిఠాయిలాగానే. ఓకే, సరే వాళ్ళకి కూడా ఉపయోగపడతాడు అన్నట్టుగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. వాళ్ళకి మేలే కదా, ఇంకొకరు కలిసి వస్తున్నారు, ఒక ఫోర్సు ఇతను కలిపి అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఉంటుంది, అతను పని పెట్టేద్దాం అనుకున్నారు. అంతే తప్ప అది ఆ ఆలోచన ఉండదు. ఆ అవగాహన వీళ్ళకి ఉంది టీడీపీ వాళ్ళకి. నేను పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకి టీడీపీ నాయకులు కానీ అధిష్ట వాళ్ళ నాయకత్వం, ముఖ్య నాయకత్వం కానీ వ్యతిరేకంగా మాట స్వాగతిస్తున్నాం అన్నారు. సింపుల్గా అయిపోయిందా? ఒకే ఒక మాటతోటి ఆ తుఫాన్ టీ కప్లో తుఫాన్గా తేలిపోయింది. మధ్యలో మాలోటోళ్ళు ఎవరు మాట్లాడినా గాలిపోయినాయి మాటలని. మేము తడిసిపోయిన అగ్గి పెడితే అగ్గిపోలు వేసేయడానికి ట్రై చేస్తున్నారు అందరూ. దాని మీద డిబేట్లు పెట్టేసి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని ఫూల్స్ని చేశారు, వాళ్ళ నాయకులను ఫూల్స్ని చేయటం ఏంటి, మేము వాళ్ళకి ఇద్దాం అనుకున్నాయి కదా, తప్పే ఉంది అన్నారు వాళ్ళు. అంతే కదా, ఒకటి రాజోలు వాళ్ళదే సిట్టింగ్ సీట్ వాళ్ళకి ఇచ్చేయాలి. రాజుగారు వాళ్ళు అడిగారంట, మీకు ఇస్తాం అనుకున్నా తీసుకున్నా అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. ఇక్కడ ఎవరు గొప్ప ఇప్పుడు ఈగోలు ఉండకూడదండి. పెద్ద పార్టీ చిన్న పార్టీ అనేటువంటిది వ్యక్తులుగా ఈగో ఉండకూడదు. పార్టీలుగా నిర్మాణము, పార్టీగా క్యాడరు, ఓటు బ్యాంక్ లెక్కలో పెద్ద పార్టీ చిన్న పార్టీ అని ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు తక్కువ, చంద్రబాబు గారు ఎక్కువ అని ఉండదు. వాళ్ళిద్దరూ సమానమైన నాయకులే. కానీ పార్టీలుగా తెలుగుదేశం పార్టీ డెఫినెట్గా పెద్ద పార్టీ, చాలా బలమైన పార్టీ, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పార్టీ, 3 సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ. ఆ క్రెడిబిలిటీ, ఆ స్టాండర్డ్ ఆ పార్టీకి ఉంటుంది. వీళ్ళు ఇంకా అధికారంలో రాలేదు, వాళ్ళు ఇంకా సీట్లు, క్యాడరు, పార్టీ నిర్మాణం ఏం లేదు కాబట్టి వాళ్ళు రేపు మాపు వాళ్ళకే వస్తుంది. వాళ్ళు కూడా రావచ్చు కదా, పడిన గోళ్ళు పడినట్టు ఉంటాయా? రేపు గెలుస్తారు, నెక్స్ట్ టైంకి ఇంకొంచెం ఎక్కువ పెంచుకుంటారు, 3ఓసారి పని జరుగుద్ది వాళ్ళకి. ఇలా బీజేపీలో మోడీ లాంటి వాళ్ళు గట్ట లేకపోతే లేకపోతే వీళ్ళు మింగేసి కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మైనస్ ఏంటంటే బీజేపీ. ఓకే, ఆయన వాళ్ళ పోరాటం ఎక్కడ చేసేటండి, ఆయన చేయనిచ్చారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు చేద్దాం అనుకున్నాక చేయనివ్వలేదు వాళ్ళు. ఈ 4.5 ఏళ్ళు ఆయన ఏం చేసాడు? ఈరోజు ఓసారి ఇసుక, ఓసారి రోడ్లు, వారాహి 2 సార్లు తిరిగాడు, ఇంకంతే. టీడీపీ చేసి పెట్టిందంతా వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నాడు అంతే. లోకేష్ గారు పాదయాత్ర చేసాడు, చంద్రబాబు గారు తిరుగుతూ ఉన్నాడు, రోడ్ల మీద ఉన్నాడు. తన్నులు తిన్నారు టీడీపీ వాళ్ళు, చంపించేసుకున్నారు, దారుణంగా ఆస్తులు కోల్పోయారు, కేసులు పెట్టించుకున్నారు, జైల్లోకి వెళ్ళారు. వీళ్ళకి ఏం వెళ్ళారు, వీళ్ళు ఇందులో ఎవరికి వెళ్ళారు, ఇలా మాట్లాడే వాళ్ళు అందరూ ఉన్నాయి. అవునా కదా? మరి వాళ్ళు ఏంటి మీద పెద్ద ఓడబడి చూసి ఉంటారు, ఇలాంటి మాటలు వస్తాయి. వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా మాట్లాడితే వాళ్ళు అంటలేదు ఇంకానే. వీళ్ళు ఏమైనా మరి కెలుక్కుంటే అలాంటి మాటలు మాట్లాడతారు వాళ్ళు. అప్పుడు డెఫినెట్గా అప్పుడు ఇడిపోద్ది పొత్తు. అప్పుడు ఇడిపోతే ప్రజలకు అర్థమవుతుంది, వీళ్ళంతా కూడా బ్లాక్మెయిల్ చేసి రాజకీయం ఇది, ప్రజలు మేలు చేసి కాదురా బాబు అనుకుని ఏకపక్షంగా టీడీపీకి వేస్తారు. మళ్ళీ ఈయన పరాభవం తప్పదు. ఇలాంటివన్నీ జరగకూడదని ఆయన కలిసి ఉందో మంచిగా మాట్లాడుకుని జాగ్రత్తగా బిల్డప్ చేసుకుందాం అనుకుంటే అతను పార్టీని నిర్మించుకునే పనిలో ఉన్నాడు. ఓకే, వీళ్ళు ఎవరిని నమ్మకుండా వాళ్ళు వేస్తారులే, వాళ్ళు మనకు అభిమానులు చేయకుట్టిన వాళ్ళు అందరూ మన వెనకాల ఉంటారని నమ్మట్లేదు. ఇంకా పని చేసి రేపు అధికారంలోకి వచ్చి తను పని చేసి తను ప్రూవ్ చేసుకుని రేపు తను అందరం ఎక్కాలని చూస్తున్నాడు. అది కరెక్ట్ ప్రొసీజర్. ఇప్పుడు గాలికి వచ్చి గాలికి పోయేది ఉండదు కదా, ఎవడో కూడా చేయూతో తీసుకొచ్చి తర్వాత నడవాలి కదా నువ్వు. ఆయన లైన్ కరెక్ట్గా ఉంది. ఆ లైన్లో వెళ్ళేవారు వెళ్ళాడు కొంతమంది, అటు వీటిలు పెట్టి న్యూటన్ల సిద్ధాంతాలు అవి పెట్టి అవన్నీ మానుకోవాలి వాళ్ళు. అంటే పొత్తు విచ్ఛిన్నం కాబోతోంది అంటే కూడా ఆ పొత్తు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ పొత్తు ఎట్టి పరిస్థితులు విడిపోవాలి. ఎందుకంటే ఇద్దరికి లాభం ఉంది కదా, ఒకరికి లాభం అనుకో రెండో వాళ్ళు దెబ్బేస్తారు. టీడీపీకి ఎలా లాభం, వాళ్ళు ఎలాగే అధికారంలోకి వస్తారు, కానీ వాళ్ళు ప్రత్యర్థి కనుచూపు మేరలో లేకుండా కొట్టాలంటే ఇతను ఉండాలి ధైర్యంగా ఫైట్ చేయడానికి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ కావాలి, ఆయన కనీసం 4 సీట్లన్నా రావాలంటే. లేదంటే ఇప్పుడు జైలు కూడా వెళ్ళిపోతారు పొత్తు లేకపోతే. ఓకే, ఒకటో 1-2 గెలవచ్చు మళ్ళీని, కానీ పవన్ కళ్యాణ్ గారు గెలవచ్చు. కానీ ఈసారి పార్టీలో చేరే వాళ్ళు, పార్టీ ఆశావాహులు అందరూ కూడా దెబ్బైపోతారు. ఓకే, అంచేత ఇద్దరికి ఉపయోగం. కాబట్టి ఇద్దరికి ఉపయోగం ఉన్నదాన్ని ఏదో మా వల్లే మీరు అన్నట్టుగా ఎవరు వండుకోకూడదు. ఓకే, పెద్ద పార్టీ చిన్న పార్టీని అవమానించకూడదు, చిన్న పార్టీ బ్లాక్మెయిల్ చేయకూడదు. ఆ రెండు కలిసి ఇప్పుడు అది నడుస్తుంది. వాళ్ళ మధ్య సుహృద్భావ వాతావరణం ఉంది, వాళ్ళ మధ్య చాలా మంచి అవగాహన ఉంది. దాన్ని జరగకూడదు, ఎవరో ఒకరు ట్రై చేస్తారు, ఆ ట్రాప్లో పడకూడదు అవడం. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సో మచ్.